వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ చేయండి. ఇగో చికెన్ తెచ్చుకున్నాం, అర్ధ కిలో చికెన్. ఇవి నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా ఒక నిమ్మకాయ వండుకోవాలి. ముందుగా చెంచాడు అల్లం వెల్లిపాయ, చెంచాడు పసుపు, 3 చెంచాల కారపొడి అర్ధ కిలో చికెన్కు, చిన్న చెంచా, అర చెంచాడు ఇంగు, తగినంత ఉప్పు, చెంచాడు పచ్చి ధనియాల పొడి. మొత్తం ఇలా కలుపుకోవాలి. మిశ్రమం ఇలా కలుపుకొని మొత్తం చికెన్ను 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాము, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాము. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాము. నిజామాకి వేసుకోవాలి. మెంతి, ఉల్లిగడ్డ త్వరగా గొలుచుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. చిన్న దాచిన చెక్క వేసుకోవాలి ముక్క. ఇక మొత్తం దూరగా గొలియాలి. కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. ఇక మొత్తం కలుపుకోవాలి. ఒకసారి 5 నిమిషాలు ఉమ్మగిలాలి. పుదీనా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. 1 చెంబెడు నీళ్ళు పోసుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. కుడకపొడి వేసుకోవాలి. కూర ఉడికింది. ఇప్పుడు 1 చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చికెన్ కూర రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్ది తిననిపిస్తుంది. ఈ చికెన్ మట్టి కంతులు అండినాం కాబట్టి ఇంకా చాలా రుచిగా ఉంటుంది.